భూపాల్పల్లిలో చనిపోయిన మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ అతడి కుటుంబ సభ్యులు కలెక్టరేట్లో ఆందోళనకు దిగారు. మృతదేహంతో కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లారు. మీటింగ్ హాల్ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. భూపాల్పల్లిలో చనిపోయిన మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ అతడి కుటుంబ సభ్యులు కలెక్టరేట్లో ఆందోళనకు దిగారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్మీదుర్గా భూపాలపల్లి కలెక్టరేట్ లో తీవ్రమైన రాజయ్య అనే మున్సిపాలిటీ కార్మికుడు ఇవాళ మున్సిపాలిటీలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మొక్కలను కత్తిరించకుండా రోడ్డుకు అడ్డంగా వస్తున్నటువంటి చెట్ల తొలగింపు చర్యల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే ఆయన గుండెపోటుతో చనిపోయాడు. అయితే పై అధికారుల ఒత్తిడి వల్లే రాజయ్య చనిపోయాడని ఆయన బంధువులంతా కూడా మృతదేహాన్ని తీసుకొని కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. కొంతమంది బంధువులు లోపలికెళ్లి కలెక్టరేట్ కలెక్టరేట్ లోని పలు గదులకు సంబంధించినటువంటి అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఇందులో అప్రమత్తమైనటువంటి పోలీసులు వాళ్ళందరినీ కూడా చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ కూడా చేశారు. దీంతో తీవ్రమైనటువంటి ఉద్రిక్తత నెలకొంది. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆయన చనిపోయారు. ఆయన కుటుంబానికి తగిన న్యాయం చేయాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే వాళ్ళని చెదరగొట్టేందుకు పోలీసులు అయితే ప్రస్తుతానికి వాళ్ళందరినీ అక్కడి నుంచి చెదరగొట్టారు. ఇంకా ఉద్రిక్తత కొనసాగుతా ఉంది. అయితే రాజయ్యతో పాటు మరికొంతమంది కార్మికులకు కూడా గతంలో కూడా మున్సిపాలిటీలో ఇలాగే మృతి చెందిన వారికి ఇప్పటి వరకు న్యాయం చేయలేదని కూడా ఆరోపిస్తా ఉన్నారు. అయితే రాజయ్య కుటుంబానికి అయితే కొంతకాలంగా అనారోగ్యం ఉన్నా తాను విధులకు హాజరు కాలేనని ఆయన చెప్తా ఉన్నప్పటికీ అధికారులు ఉద్యోగం నుంచి తొలగిస్తామని భయభ్రాంతులకు గురి చేసి తనను పనులకు రప్పించారని బంధువులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. కొద్దిసేపటి వరకు అయితే ఉద్రిక్తత కొనసాగింది. పోలీసులు అందరినీ చెదరగొట్టడంతో కొంత సద్దుమైనట్టుగా అనిపిస్తోంది. లక్ష్మీ గారు. థ్యాంక్ యూ నవీన్.